నమస్తే సార్. నమస్తే. సార్, ఫిబ్రవరి ప్రెడిక్షన్ అయితే ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చెప్పారు సార్. చాలా వరకు యాక్యురేట్గా అనిపించాయి అని మనకైతే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం మార్చి దగ్గరలో ఉన్నాం. ఈ మార్చిలో అంటే ముహూర్తాలు ఉంటాయి అని ఆల్రెడీ మీరు చెప్పారు కూడా ఒక వీడియోలో. సో ఇంకా ఏ పనులు చేసుకోవచ్చు అంటారు ఈ మార్చిలో? అంటే ఇప్పుడు ఎక్కడైనా శుభకార్యం కోసమే కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కొత్త పని మీద బయటకు వెళ్ళాలన్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఇలా ఏ డేట్స్న ఎలా ఉంటుందో ఒకసారి మార్చ్ మంత్ తెలియజేస్తారా? చెప్తాము. డేట్స్ మనకు ఆల్రెడీ గోల్డ్లో కొంచెం మనం చెప్పాము, కానీ ఈ మంత్లో మనకు ఉగాది, శ్రీరామనవమి కూడా వస్తున్నాయి. చాలా మంచి మంతే. చైత్ర మాసం మనకంతా కూడా అట్లా తిథుల ప్రకారం చూసుకుంటే కూడా బాగుంది. కానీ డేట్ల ప్రైజ్ చూసుకుంటే కనుక మనకు కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని గుడ్ ఉన్నాయి. ఇలాగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ డేట్స్ ముఖ్యంగా 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉంటాయి. ఇక్కడ మనకు 31st వరకు మనకు మార్చి ఉంది కాబట్టి ఇదంతా ఒకసారి మనం చూసుకుందాం. 1 10 19 28 ప్రతిరోజు ఎలా ఉండబోతుంది. 2 11 20 29 3 13 22 31 డేట్. 4 13 22 3 12 21 30 4 13 22 31 5 14 23 6 15 24 7 16 25 8 17 26 9 18 27 ఇవి మనకు డేట్స్ ఉంటాయి. ఈ డేట్స్లో ఎప్పుడెప్పుడు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక ఇల్లు కావచ్చు, ఏదైనా ఫ్లాట్ కావచ్చు, ఇంకా ఏదైనా భూములు కావచ్చు, లేదంటే కారు కొనవచ్చు, ఎక్కడికన్నా ఏదైనా శుభకార్యాలకు సంబంధించి ఎలా ఉంటాయి. ఇదన్నీ శుభకార్యాలకు ఎలా ఉంటుంది, ఎలా ఉండదని చెప్తాను. శుభకార్యాలకు కానీ ఎట్లాగైనా తీసుకోండి మీరు. నెక్స్ట్ ఇదేంటంటే 1 10 19 28 డేట్స్ ఏదైనా సరే 1/5 కూడా అంటాం. చాలా బాగుంటాయి. ఈ 3 డేట్లు అయితే 1 10 19 చాలా బాగుంటాయి. ఒక రిజిస్ట్రేషన్కి కానీ, ఒక ఏదైనా శుభకార్యం ఇంట్లో అంటే పెళ్ళి తప్ప మిగతా ఏవి కూడా ఏవైనా సూపర్ ఉంటాయి. బిజినెస్ ఓపెనింగ్స్ కానీ బాగుంటాయి. రిజిస్ట్రేషన్ బాగానే ఉంటుంది. పెళ్ళి మాత్రం చేసుకోవద్దు, వద్దు. ఈ 28 రోజు మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ 28 రోజు చేసుకోకండి. ఏదైనా చిన్న చిన్న వర్క్లు ఏదో ఒకటి అయితే కనుక పర్వాలేదు, అంతే. మరి ఇది ఏది ఒకటే కదా అంటే ఇక్కడ 2 వచ్చింది, 8 వచ్చింది. 2 ఏమో కూర్చోబెడుతుంది, 8 ఏమో అసలు నిద్ర పంపించేస్తాం. అట్లా మన బిజినెస్లు కూడా స్టార్ట్ చేసుకుంటే అదే విధంగా జరుగుతుంది, పడిపోతుంది. వద్దు, ఈ డేట్లో ఏది చేయొద్దు. 2 11 20 29 ఇక్కడ ఎవరైనా ఏదైనా ఓపెనింగ్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఏది వద్దు. ఏదైనా షూరిటీ ఎవరికైనా పెట్టాలి, మన ఫ్రెండ్ వస్తాడు, మామ నాకు 1 లక్ష రూపాయలు షూరిటీ పెట్టు అని వస్తాడు. వద్దు, పెట్టద్దు. కావాలంటే మీరు 5వ తారీఖు పెట్టండి, లేదంటే 1వ తారీఖే పెట్టండి. మీకు చేతికి మట్టి అంటకుండా ఉంటుంది. ఈ డేట్స్లో పెట్టారా ఆ డబ్బులు మీరే కట్టాల్సి వస్తుంది. ఇది ఏది దయచేసి మొదలు పెట్టద్దు. 3 రోజున కానీ 12 21 30 ఇక్కడ ఏంటంటే ఏదైనా బిజినెస్లు కానీ, ఏదైనా కొంటున్నా కానీ, ఏదైనా కానీ ఇక్కడ చేసినా కూడా ఆవేశాన్ని క్రియేట్ చేసి ఆ పనిని స్పీడ్గా చేపిస్తాయి. ఎక్కడైనా షూరిటీల వ్యారంటీలకు కూడా ప్రాబ్లం అవుతుంది ఇది. అందుకని ఈరోజు కూడా పెద్దగా ఏది పెట్టుకోకుండా ఏదో స్టెబిలిటీగా వీళ్ళ వరకు వీళ్ళు చేసుకుంటుంటే బాగుంటుంది. 4 13 22 ఇది ఇంకా వెరీ డేంజరస్, మోస్ట్ డేంజరస్. ఇది 4/8 కూడా అంటాం దీన్ని. ఈ మోస్ట్ డేంజరస్ డేట్ అనమాట ఇది. 4 అంతే, 13 అంతే, 22 అంతే, 31 అంతే. మెయిన్గా ఏ షూరిటీ ఏది చేయొద్దండి, ఓకే మామూలుగా. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే బాగా అప్పులో ఇబ్బంది పెడతారు. అప్పులు ఏమన్నా ఇవ్వాలంటే కనుక బాగా ఇబ్బంది పెడతారు. ఇక్కడ 4 కదా, రాహు బాగా తలకే ఉంటాడు కదా రాహు. అరే నాకు డబ్బులు వాడు ఇవ్వాలని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ 100 ఫోన్లు కొట్టచ్చు, వీళ్ళు డిస్టర్బ్ అవుతారు అప్పుడు. అందుకనే ఈ రోజు పెద్ద డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అన్నీ కూడా ఇది చేసుకోవద్దు. మ్యారేజ్ అయితే అసలు చేసుకోవద్దు. 5 14 23 ఇది బాగానే ఉంటుంది. రిజిస్ట్రేషన్స్కి బాగుంటుంది, ఓపెనింగ్స్కి బాగుంటుంది, అన్ని విధాలకు కూడా
బాగుంటుంది. ఏ పనైనా కూడా చేసుకోండి. కొద్దిగా ఇక్కడ ఏంటంటే 5/9 కోడ్ ఇది బెటర్గానే ఉంటుంది. ఏదైనా మరి పెళ్ళి మాత్రం చేసుకోవద్దు. ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 1వ తారీఖు ఎట్లయితే చెప్పామో 5th రోజు కూడా బాగానే ఉంటాయి. ఏం ప్రాబ్లం పెద్దగా రాదు. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే నా నంబర్ కిందనే ఉంది కాబట్టి చెయ్యండి, నాకు కాల్, నేను క్లియర్గా చెప్తాను. 6/15/24 ఈరోజు కూడా చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. ఇది 6 మనీ నెంబరు, 15 మనీ నెంబరే, 24 కూడా మనీ నెంబరే. చాలా బాగుంది. ఏదైనా కూడా ఈరోజు చేసుకుంటే కనుక ఈ 5th కానీ 6 కానీ 1 కానీ చాలా బాగుంటాయి. ఈ 28 వదిలిపెట్టేస్తే సూపర్. 7/16/25 ఇది కూడా అంతగా బాగుండదు. ఇది కూడా చేసుకోవద్దు. మ్యారేజ్ కానీ ఏదైనా షూరిటీలు, గ్యారెంటీలు, వ్యారెంటీలు ఏది వద్దు. హాయిగా అలా ఉండిపోతే మంచిది. 8/17/26 ఇది కూడా అంతే, అంతగా బాగుండదు. మనం వదిలేస్తే బెటరు. 18/27 కూడా అంతగా బాగుండదు. దీన్ని కూడా వదిలేయండి. 9th రోజు చాలా బాగుంటుంది. 1-10 ఈ నెలలో, ఈ మార్చి నెలలో 1-10, 19, 5, 14, 23, 6, 15, 24 అండ్ 9 ఇవి మాత్రమే బాగున్నాయి. ఈ డేట్స్లో ఏది చేసినా కూడా విజయం వరిస్తుంది. పెళ్ళి తప్ప, మళ్ళీ చెప్తున్నా, పెళ్ళి మాత్రం చేసుకోవద్దు. ఇది చాలా డేంజర్. పెళ్ళి కూడా అది మిగతా ఏది చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది తప్పకుండా. ఫిబ్రవరి. థ్యాంక్ యూ సార్. ఓకే.